టీవీలో చూస్తున్న బిగ్ బాస్ సెట్ ఇది. అప్పుడు వైల్డ్ కట్ ఎంట్రీ ఏముండదు, ఓన్లీ ఇన్ కట్ ఎంట్రీ అది. బిగ్ బాస్ సీజన్ 10 లోని ఒక అవకాశం వచ్చేస్తాను. ముస్లిం అయిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్ లోనే చేసుకుంటాను. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మనం అయితే అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్తున్నాం. ఎందుకంటే సడన్ గా నాకు కూడా యాక్టర్ అవ్వాలన్న కోరిక పుట్టింది. అందుకే అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏమైనా మనకి యాక్టింగ్ రోల్స్ దొరుకుతాయేమో చూడడానికి అయితే వెళ్తున్నాను. కామెడీ ఆయన నా మొహానికి యాక్టింగ్ చేస్తే ఎవడని చూస్తాడా? ఎందుకులే, మనకి ఈ ఫుడ్ బ్లాగ్స్, ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చాలు. ఇది రియలైజేషన్. యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్దాం, రెడీ అవ్వని అన్నారు. అంటే తనకి ఒక యాక్టర్ బాగా క్లోజ్ అనమాట. సో సరదాగా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్దాం, ఎలా ఉంటుందో నువ్వు కూడా చూస్తావు కదా, ఎప్పుడు చూడలేదు కదా, రా అన్నాడు. సో దాంతో పాటు ఆ యాక్టర్ ని కూడా నీకు పరిచయం చేస్తాను పదా అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ మాక్సిమం యాక్టర్ తోని వీడియో అయితే కుదరదు, కొద్దిగా బిజీగా ఉంటారు. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తాం, నేను పర్సనల్ గా వెళ్ళి కలుస్తాను అంతే. చలో ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏమేమి ఉందో నేను కూడా చూసి మీకు కూడా చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఇప్పుడే గేట్ పార్ట్ చూపించేసి అన్నపూర్ణ స్టూడియోస్కి అయితే ఎంటర్ అయిపోయాను. సో మన మనోజ్ గుర్తున్నాడు కదా, మన వైజాగ్ నుంచే పరిచయం, షెఫ్స్ విలేజ్ దగ్గర నుంచి. సో అలాగా కంటిన్యూ అయిపోయింది. ఒక క్లోజ్ ఫ్రెండ్ గైస్ నా దగ్గర ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నటించలేదు. జెన్యున్ గా ఉన్నావు బ్రో, అందుకే ఎంత క్లోజ్ అయ్యాం. సో మనోడి దయ వల్ల ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఫస్ట్ టైం అడుగు పెట్టాను గైస్ నేను. మనోడే తీసుకొచ్చాడు లోపలికి, గేట్ పాస్ అన్ని ఇచ్చి. యాక్చువల్ గా మనోడికి చాలా మంచి కనెక్షన్లు ఉన్నాయిలే మూవీ ఇండస్ట్రీలో. త్వరలో నన్ను మూవీ పరిచయం కూడా చేస్తాడు మనోడు. చేస్తావా? హీరో అయిపోదు. హీరో డైరెక్ట్ బ్రో, హీరో అంటే నమ్మరు బ్రో. ఎందుకు బ్రో, అన్నపూర్ణ స్టూడియోస్ రాగానే అందరూ హీరోలు అయిపోతారా బ్రో? ఇదేంటిది? శివ పోస్టర్ ఉంది, రీ రిలీజ్ దా, ఇక్కడ ఏదో వర్క్స్ అవుతున్నాయి. ఇదేంటిది? థియేటరా? థియేటర్ టైప్ దా? మొత్తం లోపల విపిఎస్ ఒకటి ఉంటుంది. ఓకే ఓకే, ఇది నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. లోపల ఏదో వర్క్స్ అవుతున్నాయి, మూవీ సెట్ టైప్. అక్కడ ట్రైన్ తయారవుతుంది గైస్ లోపల. అండ్ ఇది వచ్చేసరికి ఏఎన్ఆర్ గారిది పోస్టర్ అయితే ఉంది. ఏఎన్ఆర్ 100 అంటే 100 years 100 years. ఓకే, సో ఇదంతా లోపల పార్కింగ్. ఇది 2 అన్నపూర్ణ స్టూడియోస్ కదా మనకి. ఒకటి 7 acres, ఒకటి 12 acres, 15 acres. ఓకే, 2 డిఫరెంట్ అంతే. ఓకే ఓకే, సో ఇదంతా ఇక్కడ పార్కింగ్ ఉంది. 2 ఉన్నాయి. రెండిటికి కనెక్షన్ ఉందా వేరే దగ్గర? అది వేరే రోడ్ నుంచి వెళ్ళాలి. ఓకే, సో 2 వేరు గైస్, అంటే వేరే చోటు ఉంటాయి. ఒకటి 7 acres, ఒకటి 15 acres అంట. సో అది సంగతి. ఇదిగో గైస్, మన టీవీలో చూస్తున్న బిగ్ బాస్ సెట్ ఇది. ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ ఫుడ్ సెక్షన్ అన్నపూర్ణ. ఓకే, వర్కర్స్ అందరికి ఇక్కడ ఫుడ్ పెడతారంట. అండ్ ఇది వచ్చేసరికి మన టీవీలో చూస్తుంటాం కదా బిగ్ బాస్ సెట్. అమ్మా, ఎక్కడ ఉంటది అనుకున్నాను కానీ ఇక్కడే ఉందా. నైస్. లోపలికి వెళ్ళొచ్చా మనం? లోపలికి వెళ్ళి బిగ్ బాస్ హోమ్ టూర్ చేద్దాం కదా, బాగుంటది. ఒకసారి లోపలికి నార్మల్గా లోపలికి వెళ్ళొచ్చా చూడడానికి? అలా వెళ్ళి పంపించేసారు. అయ్యో, ఎలాగో బిగ్ బాస్కి వచ్చే అవకాశం మనకు లేదు, బయట నుంచి అయినా చూసుకుందాం. నైస్. మరి ఎక్కువ లోపలికి వెళ్ళినా ఎవరైనా అడుగుతారు. ఇదే బయట నుంచి చూపిస్తున్నాను. అక్కడ మనకి హోస్టింగ్ అంతా జరుగుతుంది. ఇది వచ్చేసరికి బిగ్ బాస్ హౌస్. బాగానే ఒక కంటైనర్ గోడౌన్ లా కట్టేసి దానిలో సోఫాలు, బెడ్లు అన్ని పెట్టారు. ఇంటీరియర్ మొత్తం చాలా బాగుంటది. నాగార్జున గారు, నాకు బిగ్ బాస్ సీజన్ 10 లోని ఒక అవకాశం వచ్చేస్తాను, ఇచ్చేయండి. లేకపోతే ఇప్పుడే లోపలికి వెళ్ళేసి ముందుగా కూర్చుని పోనా ఒక 4-5 నెలలు రెడీగా ఉంటది కదా. ఫుడ్ బెడ్ వేసుకొని లోపల నేను దాగుంటాను. మీరు సీజన్ 10 మొత్తం కొద్దిగా ఏంటంటే మిడిల్ ఆఫ్ ద సీజన్ లో నేను బయటకు వస్తాను అనమాట. అప్పుడు వైల్డ్ కట్ ఎంట్రీ ఏముండదు, ఓన్లీ ఇన్ కట్ ఎంట్రీ అది. అలా చేస్తే బెస్ట్ ఏమో. ఛాన్స్ ఇదే, చేసేద్దామా? అది గైస్, ఫైనల్ గా ఏదో ఒక రోజు ఈ తలుపు లోపలికి వెళ్ళాలి మనం. వెళ్తామో లేదో చూద్దాం. వెళ్ళగలమంటావా వెళ్ళలేమంటావు? మనం నువ్వు పెద్ద యూట్యూబర్ ఏం లేదు, ఈజీ లేదు ఏం బ్రో. సపోర్ట్ మనకి ఇవ్వరు కదా, ఇస్తే వెళ్ళొచ్చు. కానీ బాగుంది గైస్, ఇక్కడ బయట నుంచి మొత్తం సెట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఏదో షో సెట్ ఉంది. ఏంటిది? కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2 అంట. దీని సెట్ అయితే ఇక్కడ ఉంది గైస్. అండ్ ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అవన్నీ ఏంటి, హోమ్ సెట్సా? అక్కడే మొత్తం మిక్సింగ్ ఇవి అలాంటివి జరుగుతాయి. ఓకే, ఎడిటింగ్, మిక్సింగ్. ఓకే, సో ఇక్కడే ఎడిటింగ్, డబ్బింగ్ ఇవన్నీ జరుగుతాయి అంట. అండ్ బ్యాక్ సైడ్ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ బ్యాక్ సైడ్ అవేంటి షూటింగ్ లొకేషన్సా? కాదు బ్రో, వేరే వాళ్ళ బయట. మనం ఇప్పుడు 7 acres దాంట్లో ఉన్నావా? 7 acres. ఓకే, సో ఇక్కడే బిగ్ బాస్ అంతా షూట్ అవుతుంది గైస్. ఫస్ట్ టైం నా లైఫ్ లో బిగ్ బాస్ సెట్ కూడా చూసేసా. లోపల పంపిస్తే ఇంకా బాగుంది, కానీ మళ్ళీ మనం వ్లాగ్ చేసేస్తే రివీల్ అయిపోద్ది కదా, అందుకే పంపించారు. బ్రో యాక్సెస్ ఉంటుంది బ్రో, బయట నుంచి ఎవరైనా మాట్లాడితే వినిపిస్తూ ఉంటుంది.
ఉంటది. అక్కడ ఫెన్సింగ్ చేశారు కదా, దగ్గరికి వెళ్ళి ఇది అది అని అరిస్తే మనం ఏం మాట్లాడుతున్నాం లోపలికి వినిపించేస్తుంది. కానీ ఇప్పటికప్పుడు సెట్ లోపల ఫర్నిషింగ్ అన్ని మార్చి థీమ్స్ మారుస్తుంటారు కదా, ఇలా ఉంటది. బయట అయితే చాలా ప్రోగ్రామ్డ్ గా జరుగుతుంది గైస్ మొత్తం. అది ఇంక ఇది వచ్చేసరికి ఇది 7 acres కాబట్టి ఇది చూడండి విర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ అంట, ఏఎన్ఆర్ విర్చువల్ ప్రొడక్షన్ విపిఎస్. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి డబ్బింగ్ అవన్నీ జరుగుతాయి. ఇది అన్నపూర్ణ స్టూడియోస్. సో ఇటు సైడ్ వచ్చేసరికి ఒక ఖాళీ ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఏమైనా షోలు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ సెట్ వేసేసుకొని షూట్ చేసేసుకోవడమే. ఇటు సైడ్ ఏవేవో ఉన్నాయి సెట్లు వేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక రైతు బజార్ సెట్ కూడా వేసారు. ఇక్కడ జస్ట్ సెట్ వేసి ఇక్కడ మనుషులు జూనియర్ ఆర్టిస్టులను పెట్టేసి షూట్ చేసేసుకోవడమే. ఇగో చాలా స్పేషియస్ గా ఉంది. ఏ సెట్ కావాలన్నా ఇక్కడ సెట్ వేసుకొని షూట్ చేస్తారంట గైస్. ఇంకా డీటెయిల్ గా చూపించాలంటే కష్టమే, కొన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. ఏదో ఒక రోజు అది కూడా ప్లాన్ చేద్దాం మంచిగా. ఒకప్పుడు అంటే సినిమాలు ఇంట్రెస్ట్ ఉండేవి, సినిమాల్లోకి రావాలని. మళ్ళీ మన మొహం ఎవరు చూస్తారులే అని చెప్పేసి ఆగిపోయాను. అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చాక మళ్ళీ హోప్ వచ్చినట్టుంది. మరీ హీరో కాదులే, ఏ పక్కన సైడ్ క్యారెక్టర్ ఫ్రంట్ క్యారెక్టర్ ఉన్నా చాలు మనకి. సెట్ చేద్దామా పక్కన? అదే గైస్, త్వరలో నన్ను కూడా స్క్రీన్ మీద చూడాలని కోరుకోండి. మీరు కోరుకుంటే అయిపోద్ది. ట్రై చేద్దాం మన సైడ్ నుంచి. అది సంగతి. అన్నపూర్ణ స్టూడియోస్ 7 acres ది. సో గైస్ ఇప్పుడే లోపలికి వచ్చి కూర్చున్నాం. ఎక్కువ హడావిడి చేయకూడదు, కొద్దిగా డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేయాలి కాబట్టి మంచి సైలెంట్ గా వీడియో తీసుకొని వచ్చి లోపలికి కూర్చున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక మూవీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోస్ లోని యాక్టర్స్ మేకప్ రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను గైస్ మీకు. ఇదిగో ఇది చైర్, మన నార్మల్ సెలూన్ లో ఉన్న చైరే. చైరు, అద్దం, అండ్ ఇక్కడ మొత్తం వాళ్ళు ఏమేమి ప్రొడక్ట్స్ వాడతారు అవి ఉంటాయి. బ్రో ఇంత చిన్న రూమ్ లో మొత్తం అంతా మేనేజ్ అయిపోద్దా? ఓకే, అంటే జస్ట్ మేకప్ వర్కే కదా, మొత్తం మేకప్ వర్కే కాబట్టి నేను కూర్చొని మేకప్ చేసేసి ఇక్కడ ఇంటర్వ్యూస్ ఏవేవో ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోతారు. టీవీ ఉంది, ఇగో ఐరన్ చేసుకోవడానికి, అండ్ బట్టల హ్యాంగర్, ఇక్కడ బెడ్ ఏంటి రెస్ట్ తీసుకోవడానికి. అది కొద్దిగా అలిసిపోతే వచ్చి యాక్టర్ రెస్ట్ తీసుకుంటారు కాసేపు. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది. అది ఒక క్యూట్ స్మాల్ మేకప్ రూమ్ అన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్ లోని యాక్టర్స్ వి. ఇలా నాకెప్పుడు కూర్చొని నాకెప్పుడు మేకప్ చేస్తారు బ్రో? అది చేస్తారంటారా నాకు? ఊరికే మేకప్ కాదు బ్రో, యాక్టర్ గా ఇలా నాకు ఈ చైర్ మీద కూర్చొని నాకు మేకప్ చేయాలి. అది ఎప్పుడు వద్దు ఏంటో చూద్దాం. ఓహే, నేనేం వాడినయ్యా, ఇది ఎవరో వాడేవి మనవు కాదు. నేనేం వాడిన పౌడరే రాయను, నేను ఇంకేం వాడతాను. సో నాకు మేకప్ కూడా అవసరం లేదు, అసలు నేచురల్ గా వచ్చేస్తాను. బట్ చూద్దాం, యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తే ముసలైన తర్వాత ఫాదర్ క్యారెక్టర్ లైనా చేసుకుంటాను మూవీస్ లో. హీరో అవ్వాలా ఏంటి మూవీలో యాక్ట్ చేయాలంటే? అంటే హీరో ఛాన్స్ ఇస్తే ఓకే చేస్తాను, పర్లేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఏ బ్రో, కలర్ ఫోటో 2 తీయొచ్చు కదా నాతో? వద్దులే. అంటే కలర్ ఫోటో 2 ఎందుకు అడిగాను తెలుసా? ఎలాగో 1 లో హీరో చనిపోయాడు కదా, అట్లీస్ట్ చనిపోయిన తర్వాతనే నన్ను రిప్లేస్ చేస్తారేమో అని. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే బ్రో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా ఏరియాకి ఐశ్వర్య వచ్చింది అనేలాగా స్టార్ట్ చేయాలి బ్రో. అలా అది గైస్ సంగతి. గైస్ త్వరలోని నేను యాక్టర్ అవ్వబోతున్నాను గైస్, మీరు కోరుకోండి అవ్వాలని. యాక్చువల్ గా ఇక్కడే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవైలబుల్ ఉంటది. అప్పటికి మన బ్రో చెప్పాడు, బ్రో లంచ్ చేసే బ్రో అని చెప్పి. మనం కొత్త ప్లేస్కి వచ్చాం కదా, మనకు మొహమాటం ఎక్కువ. అంటే రెస్టారెంట్ లో ఇవన్నీ పర్లేదు కానీ అన్నపూర్ణ స్టూడియోస్ సెక్యూరిటీ ఇదంతా చూసి ఉంటది కదా చిన్న ఇది, అందుకనే ఆకలేయట్లేదు బ్రో వద్దన్నాను. తర్వాత కాసేపటికి ఒక 2-3 అవర్స్ తర్వాత బ్రో ఆకలేస్తుంది అన్నాను. అక్కడికి వెళ్ళి ఫుడ్ చూస్తే ఫుడ్ లేదు, అయిపోయింది అప్పటికి. ఇప్పుడు టైం కూడా 5 అయింది. 3:30కి ఎత్తేస్తారు కదా బ్రో మొత్తం. 3:30కి ఎత్తేసి మళ్ళీ ఈవినింగ్ టీ, స్నాక్స్, నైట్ డిన్నర్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి. సో ఇంకేం చేయలేక బయట నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. బర్గర్ కింగ్ నుంచి బర్గర్లు, ఫ్రైస్ ఇవన్నీ ఆర్డర్ చేశాను. ఇప్పుడు తినేసి ఆకలి తీర్చుకోవాలి. నేను మార్నింగ్ ఓన్లీ వేడి నీళ్ళు తాగాను గైస్, అంతే, ఇంకేం తినలేదు. ఇప్పుడు తిన్నాం, మార్నింగ్ నుంచి అలా ఆగితే ఇప్పుడు తింటున్నాను ఫుడ్. గైస్ ఇప్పుడే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే వచ్చేసాం. యాక్టర్ని కూడా కలిసాను. అండ్ అప్కమింగ్ మూవీ వచ్చింది కదా, అంటే మీకు తెలీదు మనం ఎవరిని కలిసాం ఏంటి అనేది, బట్ మీరు గెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ కొన్ని డేస్ లోని వైజాగ్ లోని ఫుడ్ బ్లాగ్ అయితే చేస్తాను యాక్టర్ తో. బట్ నేను కలిసిన యాక్టర్ మూవీ April 10th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ యాక్టర్ తక్కువ బడ్జెట్ తోని హాలీవుడ్ రేంజ్ మూవీ తీయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. ఆల్రెడీ అది ప్రూవ్ కూడా చేశారు. సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. కింద కామెంట్స్ లో అయితే యాక్టర్ నేమ్ గెస్ట్ చేయండి. ఇంకా కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ అయ్యా అంతంత నిమిషాలు ఇంటర్వ్యూలు, ఇది మూవీ ప్రమోషన్లు, కంటిన్యూస్ గా డ్రెస్ మార్చుకోవడం మళ్ళీ వెళ్ళడం, డ్రెస్ మార్చుకోవడం మళ్ళీ వెళ్ళడం, డ్రెస్ మార్చుకోవడం మళ్ళీ వెళ్ళడం, కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నారు. సో మీకు కూడా మధ్యలోని ఆ రెడీ అయ్యే గ్యాప్ లోని కాసేపు మాట్లాడుకొని అలాగా, అంటే ఇప్పుడు ఫ్రీ లేరు కదా వైజాగ్ వచ్చినప్పుడు పక్కగా ఫుడ్ బ్లాగ్ కూడా చేద్దాం అని చెప్పారు. సో అది సంగతి. నేను ఏ యాక్టర్ని కలిసాను,
వాళ్ళు ఎవరు కింద కామెంట్ లోనైతే గెస్ట్ చేయండి గైస్ మీరు. అండ్ ఏప్రిల్ 10th అయితే అతని మూవీ రిలీజ్ అవుతుంది. సో చాలా హింట్స్ అయితే ఇచ్చాను, కింద కామెంట్ అయితే చేయడం అసలు మర్చిపోవద్దు. ఇక నేను కూడా ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసేసుకొని, రెస్ట్ ఏంటి ఫస్ట్ వీడియో ఎడిట్ చేసి తర్వాత కాస్త స్లీప్ అయ్యాలి. అస్సలు నిద్ర లేదు, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి అది సంగతి. సో అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోయాను అండ్ దాంతో పాటు బిగ్ బాస్ సెట్ చూసాను, యాక్టర్ని కలిసేసాను, బాగా అనిపించింది ఈ రోజు అంతే. సో అది సంగతి. కుదిరితే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.